ఆవిడ పేరు కామెర లక్ష్మి. భర్త చనిపోయారు. ఓ గుట్టువులు శత్రువులయ్యారు. తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకున్నారు. తన 10 ఏళ్ల పసి కూతుర్ని సైతం తనకు దూరం చేశారు. చివరికి పోలీసులను ఆశ్రయిస్తే లంచం అడుగుతున్నారు. 10 ఏళ్ల పసి పాప కోసం తల్లడిల్లిపోతున్న ఆ తల్లి రోదన చూసి డీఐజీ రవివర్మ వెంటనే స్పందించారు. వివరాల్లోకి వెళితే మంచిర్యాల జిల్లా జన్నారం మండలం ధర్మారం గ్రామానికి చెందిన కామెర లక్ష్మి తన కుటుంబంతో కలిసి ఉండేది. ఇంతలో తన 10 ఏళ్ల కూతుర్ని తన అన్నయ్య మాయ మాటలు చెప్పి తనకు దూరం చేసి తానే ఉంచుకుంటున్నారని గత 4 నెలల క్రితం జన్నారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. నా కూతురిని నాకిప్పించండి జన్నారం ఎస్ఐ ప్రసాద్ కు పలుమార్లు ప్రాధేయపడగా 50,000 రూపాయలు లంచం అడుగుతున్నాడని డీఐజీ రవివర్మ గారికి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. డబ్బులిస్తే ఇప్పుడే మీ అన్నయ్యపై కేసు పెట్టి నీ బిడ్డను నీకు అప్పజెప్తానని ఎస్ఐ ప్రసాద్ అన్నట్లు కామెర లక్ష్మి తన ఫిర్యాదులో పేర్కొంది. డబ్బులిచ్చేంత ఆర్థిక స్తోమత నాకు లేదంటూ ఎస్ఐ ప్రసాద్ కాళ్లు పట్టుకుని బతిమిలాడినా కనికరించకుండా తన బిడ్డను ప్రభుత్వ హాస్టల్లో చేర్పించి తనకు కలవనివ్వకుండా శాశ్వతంగా దూరం చేస్తున్నారని ఆరోపిస్తుంది ఆ తల్లి. నా బిడ్డని మా అన్నయ్య పట్టుకొని తిరుగుడు, ఇట్లా తిరుగుతున్నవి మీరనంటే నీ బిడ్డని నేనే ఉంచుకుంటా, ఏం చేసుకుంటుంది అని నాతో గొడవ చేసిండు. ఇట్లా గొడవ చేస్తే ఎట్లుంటది, ఎస్ఐ సారు కలిస్తే నాకు న్యాయం జరుగుద్దని నేను ఎస్ఐ సార్కు 12 నెలల 16 తారీఖు కంప్లైంట్ ఇచ్చిన మళ్ళీ అమ్మ రేపు రాపు ఎల్లుండి రాపు అని ఇట్లా జరిపినాక తర్వాత నేను 3 రోజులకు మళ్ళీ పోయినాక 50,000 రూపాయలు మీ అన్నగారిని నీకు ఏది చేస్తా నీ బిడ్డని నీకు ఇప్పిస్తాను అన్నాడు. అంటే నా దగ్గర పైసలు లేవు సారు, ఇట్లా మాట్లాడుతుంది, పైసలు ఉన్నాక నేను ఇట్లెందుకు మీ దగ్గరికి వస్తా సారు, దండం పెడతా నా బిడ్డని నాకు ఇప్పింది పసిపాప సార్ 10 సంవత్సరాలవే అన్నం బాగా కాళ్ళ మీద ఏడితే ఎల్లుండి రాపు అన్నాడు. మళ్ళా 3 రోజుల తర్వాత పోయినాక నువ్వు బజార్ కాని వాట, నువ్వు బజార్లో అమ్మే వాట, అట్లా ఇట్లని బాగా ఇష్టం వచ్చినట్టు తిట్టింది సార్ పెద్దలు. మీరు దాని దగ్గర కలిసి నాకు న్యాయం జరుపుంది. తిట్టినాక నేను ఏడుచుకుంటా ఆడికెళ్ళి బయటకు వచ్చినాక ఇంకా ఏ ముఖం పెట్టుకొని ఉంటున్నది, నువ్వు ఇక్కడికి వెళ్ళివో నీ బిడ్డని హాస్టల్ లేస్తానన్నాడు. ఇక్కడ కిష్టపూర్ అనేది ఒక హాస్టల్ ఉన్నది, హాస్టల్ వేసిండు. నా బిడ్డ దగ్గరికి నన్ను ఏమిచ్చేది లేదు. మా అన్నయ్య ఒకట మా చెల్లె ఒకటి హాల్లో చూసుడు హాల్లో వచ్చాడు. ఇప్పటికి 4 నెలలు అవుతుంది సార్ నా పాపకు నాకు దూరం చేసిండు. ఇవే గొడవల వలన నేను ఏడుచుకుంటా, నేను అయ్యో నా పాప నాకు అత్తలేదు ఏడుచుకుంటా నేను ఉంటే నీకు ఇక్కడ ఏమున్నది, నీ వీడికి వెళ్ళిపోను, నన్ను బాగా కొట్టింది, నా కొడుకుతో నన్ను కొట్టిపించింది. మా అన్నయ్య కొట్టిపించినట్లే సార్ నన్ను కొట్టిందంటే నీకేముంది నీ గుడిసె నువ్వు వీక్కొని పోనన్నాడు. గుడిసె వీక్కొని పోతానని నా గుడిసె అన్నీ ఉంది, మేము అందరం కలిసి ఉండేటోళ్ళమే. నా గుడిసె అన్నీ ఉంటే తీసుకొని పోతే సామాన్ నేనంటే ఇంట్లోకి సామాన్ లేదు సార్, నా సామాన్ అంతా తీసుకెళ్లి రోజులో లేదని అంటే దొంగ పిలిచి నేనంటే అట్లా ఇచ్చిన, అట్లా పట్టించుకోలేదు ఇట్లా పట్టించుకోలేదు. లాస్ట్ కు సామాన్ మొత్తం ఉంది, కాళ్ళు రేపులు కడకలు పీక్కొని వెళ్ళిన సార్ నాకు న్యాయం చేయాలని కాళ్ళ మీద కడితే 50,000 రూపాయలు లేపు ఇప్పడానికి ఇప్పుడు అల్ల మీద కేసు చేస్తానని ఇట్లనే అంగడి సారు మమ్మల్ని పట్టించుకుని లేదు. మీరు పెద్ద సార్లు నాకు ఇప్పటికైనా న్యాయం జరపండి సారు, మీరు దండం పెడితే మీ కాలు ముక్తే నా పాపనైతే నాకు ఇప్పింది పసిపాపని నాకు వాకింది సార్. మా అన్నయ్య ఏసఐ సుతం అంతే ఉన్నాడు, 50,000 రూపాయలు రేపు ఇప్పుడు కేసు చేస్తున్నాను అన్నాడు. కోర్టు కోదామంటే సార్ నా దగ్గర ఒక్క రూపాయి లేదు, నేనేం చేయాలి సార్, ఇక మీకు నేను చెప్పుకుంటున్నా సారు నాకు న్యాయం చేయ. గత కొంతకాలంగా జన్నారం ఎస్ఐ ప్రసాద్ పై పలు అవినీతి ఆరోపణలతో వార్తలు వస్తూనే ఉన్నాయి. తాజాగా 50,000 రూపాయల కోసం ఓ మహిళను గత 4 నెలలుగా వేధిస్తున్నట్లు వచ్చిన ఆరోపణపై కరీంనగర్ రేంజ్ డీఐజీ రవివర్మ విచారణకు ఆదేశించినట్లు తెలుస్తుంది. దీనిపై రామగుండం కమిషనర్ కు లిఖితపూర్వక ఆదేశాలు కూడా జారీ అయ్యాయని సమాచారం. ఇదిలా ఉండగా గత కొంతకాలంగా వివాదాస్పదమవుతున్న జన్నారం ఎస్ఐ ప్రసాద్ తీరుపై స్థానిక ఎమ్మెల్యే అజ్మీరా రేఖా శ్యామ్ నాయక్ ఈ మధ్య మంచిర్యాల డీసీపీకి ఫోన్ చేసి జన్నారం ఎస్ఐ ప్రసాద్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసినా ఎలాంటి మార్పు రాలేదు. ఎస్ఐ ప్రసాద్ ని జన్నారం నుండి వెంటనే బదిలీ చేయించి విచారణ జరిపిస్తే
అసలు వాస్తవాలు బయటికి వస్తాయని, లేకుంటే బాధిత మహిళకు ప్రలోభాలకు గురిచేస్తే విచారణపై ప్రభావం పడుతుందని స్థానికులు కోరుతున్నారు.